విద్యయే. ఇది ఒక్కటి తెలుసుకోండి. కనుక చిదంబరం గురించి తెలుసుకోవడం జ్ఞానం గురించి చెప్పుకోవడమే. కనుక ఏదో క్షేత్రం గురించి చెప్తున్నాను కాదు, క్షేత్రం గురించే చెప్తున్నామని తెలుసుకోండి. అక్కడ ఈ క్షేత్రంలో ఉన్న చిదంబరాన్ని పరిశీలించే ప్రయత్నం మనం చేయాలి. ఈ చిదంబర మాహాత్మ్యం గురించి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో పరంపర ఉన్నది. సూతుల వారిని మొత్తం సౌనకాది మహర్షులు అడిగేట, ఇప్పటి వరకు మీరు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు, క్షేత్ర విజ్ఞానములు చెప్పారు, కానీ మాకు ఇంకా ఇంకా తెలుసుకోవాలనుంది. శివస్థానాని తీర్థాని భువి దేశాంచ వైభవం త్వయోక్తాని పురాణాని విస్తరేణైవ నఃపురా. మీరు ఇప్పటి వరకు శివక్షేత్రాలు తీర్థాలు వీటి గురించి చాలా విశేషంగా చెప్పారు. అయితే మేము విన్నాం భుక్తిముక్తులనిచ్చే పుండరీకపురం అనే ఒక క్షేత్రం ఉందని, దాని గురించి మాకు విస్తారంగా తెలుసుకోవాలనుంది అని ఋషులు అడిగేటండి. తేషు భూయశ్చ పృచ్ఛామహ పుండరీకపురాశ్రయం ప్రభావం పుణ్యదం నిత్యం భుక్తిముక్తికరం వరం. పుండరీక క్షేత్రము భుక్తిని ముక్తిని రెండు ఇస్తుంది. భుక్తి అంటే భోగం, ముక్తి అంటే మోక్షం. ఈ రెండింటినీ ఇవ్వగలదు. పైగా అది ప్రభావవంతమైనది, పవిత్రం చేయగలిగే శక్తి కలిగినది, నిత్యక్షేత్రం, అది శాశ్వత క్షేత్రము. అలాంటి ఆ మహాక్షేత్రం గురించి నీ ముఖం ద్వారా, నీ ద్వారా మేము తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాం అంటే, దాని గురించి ఈయన వివరిస్తూ పరమేశ్వరుడు యొక్క క్షేత్రములు అనేకం ఉన్నాయి, ప్రతి క్షేత్రము కూడా మనల్ని తరింపజేయడానికి వచ్చినదే అని చెప్తూ క్షేత్ర వైశిష్ట్యములు వాటి యొక్క విశేషాలు చెప్పి 68 శివక్షేత్రములు ప్రధానంగా మోక్షకారకమైన శివక్షేత్రాలు ఉన్నాయి అని చెప్తూ, వాటిలో ఒకటి పుండరీకపురం అనే విషయాన్ని చెప్పి, వేదాగమైర్ యజ్జదద్యాపి పరిచ్ఛేత్తం నశక్యతే వైభవం తస్య విజ్ఞాతం కోను శక్తో జగత్రయే. ఆ పరమేశ్వరుని యొక్క వైభవాన్ని వేదాగమాలే ఇప్పటికీ సంపూర్ణంగా చెప్పలేకపోయి అంటే, నేను మాత్రం ఇది దీని మహాత్మ్యము అని పరిమితి చేయగలనా అన్నాడు. ఈ మాట ఎందుకండి? ఏదైనా చెప్పమనే ముందు అది చెప్పడం నా వల్ల కాదండి అంటే చెప్తారు ఋషులు. అదేమిటండి? అది చెప్పడం నా వల్ల కాదు కదా, ఎవడి వల్ల కాదు అని చెప్పి చెప్తారట. మరి వల్ల కాదన్నప్పుడు నోరు మూసుకూరుకోవచ్చుగా, మరి చెప్పడం ఎందుకు అంటే అర్థం ఏంటంటే, ఈ చెప్పిందే దాని మహిమ అనుకోకు, ఇంకా చెప్పలేనిది చాలా ఉంది. కనుక అది అనంత మహిమ. మనం తరించడానికి కొంతవరకు చెప్పుకుంటున్నాం. ఇది గుహ్యాద్గుహ్యతరశ్చైతత్, ఇది మాట అన్నారు. ఇది గుహ్యాద్గుహ్యతరం, రహస్యాల్లోకెల్లా రహస్యం. బ్రహ్మరూపమిదం పురం, ఇది సాక్షాత్ బ్రహ్మరూపపురం. బ్రహ్మరూపపురం అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి పట్టణము. తాండవస్య సదాశంభో రాజ్యరంగం సువిస్తృతం. ఇది నటరాజ క్షేత్రం. మనకి అనేక ఆలయాల్లో నటరాజు ఉన్నప్పటికీ నటరాజ క్షేత్రం మాత్రం చిదంబరమే. ఇది స్వామి యొక్క నాట్యానికి ఆద్యరంగం అన్నారు. ఇక్కడ ఆద్యరంగం, మొదటి రంగంట. ఈ పృథ్వీ మీద మొదటి రంగం ఇది. సత్యమేతద్వదామ్యత్ర, నేను ఒక సత్యాన్ని చెప్తున్నాము వినండి. అదేమిటంటే, యత్ పురం శంకరో వెత్తి వెత్త నాణ్యో జగత్రే. ఈ చిదంబర రహస్యం, చిదంబర మహిమ తెలిసినవాడు ఒక్కడే ఉన్నాడు. అతడు తప్ప ముజ్జగాల్లో మరొకడు లేడు. ఎవరు అంటే శంకర వేత్తి, శివుడు ఒక్కడికి తెలుసు దీని యొక్క మహిమ సంపూర్ణముగా. ఆయన ఒక్కడికి తెలుసు, మిగిలిన ఎవరికి తెలియదు. ఆయన అంశభూతులైనటువంటి ఇతర దేవతలందరూ కూడా ఆయన అనుగ్రహం వల్ల ఈ నాట్యాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన అంశభూతులైనటువంటి ఇతర దేవతలు తత్తేజ సతతం యత్ర కరోత్యానంద తాండవం తత్ సమీపే, అక్కడ ఆ విధంగా వాళ్ళు చూసి ఆనందిస్తుంటారు. సుమ ఆ చిదంబరంలో ఆ నటేశ్వరుడు నిత్య తాండవమూర్తిగా ఉంటాడు. ఆయన ప్రక్కనే తత్ సమీపే మహాదేవి సదా తాండవ సాక్షిణి. ఆ తాండవానికి సాక్షిగా ఎవరుంటారు అంటే మహాదేవి ఉంటుందిట. అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మీరు చదువుతున్నారు. అయితే చిదంబరంలో మాత్రం ఆనంద తాండవమే, అది మహాతాండవం, మహాకల్ప తాండవం. అది కూడా మన సందర్భానుసారంగా చూద్దాం. అని ఏ తాండవం చేసినా సాక్షి ఆవిడేనండి. ఎందుకంటే సాక్షి అంటే చూస్తూ కూర్చున్న వాళ్ళని మాత్రమే కాదు. మన లోకంలో సాక్షి అనే మాట దేనికి